కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేజీబీవీ సమగ్ర శిక్ష వీఆర్ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై 3 దశల పోరాటంలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 దశల ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి నోటీసు ఇవ్వడం జరిగిందని, దానిలో భాగంగా మొదటి దశగా పాఠశాలలో భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశామని, అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో జిల్లా కేంద్రాలలో నిరసనలు తెలియజేసి కలెక్టర్కు వినతిపత్రం అందించామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, కేజీబీవీ జిల్లా కన్వీనర్ సుశీల, సిఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మధుసూదన్, రవీందర్ బాబు, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కల్పించాలి. ఉద్యోగ భద్రతను సమగ్ర శిక్ష ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్నో రకాల స్కీములు తీసుకొస్తూ ఉన్నాయి, రకరకాలై చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలందరినీ సమానంగా చూడాలి, సమాన అవకాశాలు కల్పించాలి. కానీ దానికి విరుద్ధంగా ఇవాళ ఎప్పటో పూర్వకాలంలో ఉన్నటువంటి శ్రమ దోపిడీ విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి శ్రమను దోచుకోవడం అనేది సరైనది కాదు. దీన్ని టీఎస్-యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకోసమే వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని, మిగతా ఉద్యోగులకు ఏ విధంగా అయితే హక్కులు ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు అదే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ హక్కులన్నీ వర్తింపజేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇవి అమలయ్యే వరకు టీఎస్-యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోరాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాం. ప్రభుత్వ రక్షణ లేదు, వాళ్ళ కుటుంబానికి రక్షణ లేకుండా బదారణ పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరిగితే 10 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషియో ప్రభుత్వం నుంచి ఇవ్వాలని, అదేవిధంగా ఆ హోదాలో చనిపోయిన వారికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఇవి దీంతోపాటు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చినది. మరి ఆ తీర్పునే అమలు చేయమని మనం అడుగుతున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి యొక్క హామీలు మొత్తాన్ని నేను రాగానే అమలు చేస్తానని చెప్పిర్రు, కానీ ఏం చేయలేదు. అదేవిధంగా ముఖ్యమైనది, గత సంవత్సరం 29 రోజుల పాటు వారు రోడ్ల మీద పడి పిల్లలని అందరినీ వదిలిపెట్టి రోడ్ల మీద ఉంటే వారికి కనీసం ఆ యొక్క లీవ్ సెటిల్మెంట్ చేయకుండా, జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ల కోసం టీఎస్-యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ఈరోజు 2వ దశ పోరాటంలో ఉన్నాము. కేజీబీవీ, ఈఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగులు గత 2 దశాబ్దాల కాలంగా వెట్టి చాకరీ చేస్తున్నారు, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మాకు కావాల్సింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వట్లేదు, హెల్త్ కార్డులు ఇవ్వట్లేదు, బేసిక్ పే ఇవ్వట్లేదు, ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. మేము ఎన్ని పోరాటాలు చేశాం. గత డిసెంబర్లో 29 రోజులు సమ్మె చేశాము. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేరలేదు కాబట్టి సమ్మె చేశాం. కనీసం ఆ సమ్మెకాలపు జీతం కూడా విడుదల చేయలేదు. వెంటనే విడుదల చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, బేసిక్ పే ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుచున్నాం.